నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. వనపర్తి 5వ వార్డులో సార్ కార్యక్రమం ప్రజల్లో అవగాహన పెంచాలన్న తహసీల్దార్ రమేష్ రెడ్డి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సార్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వనపర్తి పట్టణంలోని 5వ వార్డులో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సార్ ఫామ్ లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి ప్రజలతో ఫిల్అప్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండాలి. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు, పేరుల్లో తప్పులున్న వారు, అడ్రస్ మారిన వారు వెంటనే సర్ ఫామ్ నింపాలి. ప్రజల్లో ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలి అని సూచించారు. BLOలు ఫీల్డ్ లోకి దిగి ఫామ్లు సేకరిస్తున్నారు. ప్రజలు ఆధార్ కార్డు, చిరునామా రుజువులు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. చాలా బాగా రాలేదమ్మా 5 మందికి మేము నేను ఏమి కూర్చొని రాసి పంపించినాం. వాళ్ళు రప్పు తెచ్చారు, మళ్ళీ ఒరిజినల్ తెచ్చారు. మన వాళ్ళేమో దేని వచ్చారు దొరికినాయి. అరే నీకు లేదు చూడాలి, నువ్వు పాము అంటే నీకు ఆడు తెచ్చినావు. ఏమి చూస్తున్నావు? నిన్న అదే మాట చెప్తివి. నిన్న గంట సేపు కూర్చొని చెప్పే డీటీ సార్ నీకు ఏం ఉపయోగం నీకు మళ్ళా? నా పేరు రమేష్ రెడ్డి, తహసీల్దార్ వనపర్తి, AER వనపర్తి. మొత్తం వనపర్తిలో 105 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన మున్సిపాలిటీకి వచ్చేసి 65 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈరోజు మున్సిపాలిటీ విజిట్ అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ PSలో చూస్తున్నాము కొన్ని తప్పులు ఉంటే వాళ్ళకి ఎలా కరెక్షన్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా ఫాలోఅప్ కావాలని చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకు పార్టీల తరఫు నుంచి కూడా BLL కూడా హాజరైనారు. అందరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వాళ్ళ యొక్క ఓట్లను అనేవి పదిలంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది 24వ తేదీ వరకు ఉంటుంది ఈ నెల. అంతలోపల అందరూ కూడా సహకరించి వారి యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ నింపి మా BLO గారికి ఇచ్చినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఏదైతే వర్క్ ఉందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. రేపు ఇదే ఫ్రూట్ఫుల్గా ప్రజాస్వామ్యాన్ని కూడా ఉంటుందని భావిస్తాము. అందరూ సహకరించాలని ప్రత్యేకంగా